పంచభూతాలు కన్నెర్ర చేశాయి అంటాడు. పాపం తెలియనివాడు ప్రకృతి కన్నెర్ర చేసింది అని ఏదో అంటుంటారు. ప్రకృతి కళ్ళెర్రబడలేదు. అక్కడ మనిషిని సృష్టించిన తర్వాత మనిషికి విరోధి అయి మనిషిని వంచి మోసం చేస్తుంటే దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది. ఈ రోజు పరలోకంలో దేవుడు హృదయంలో ఒకనాడు నెప్పు భరించాడు. ఈ మానవ సమాజం కొరకు జలప్రలయంతో చంపేశాడు. ఆ తరువాతి కాలంలో వచ్చిన సొదొమ గొమొర్రాలని ప్రపంచ దేశాలకు ఉదాహరణగా చూపించాడు. ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధిని. క్రైస్తవులు నమ్మిన జీవమగల దేవునికి విరోధి అయితివా, నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన. నీ బ్రతుకు మారకుంటే ఉగ్రతను చూపుతాడు. నువ్వు మారవని తెలిస్తే తన సైన్యం పంపుతాడు. ఏ దేశం దేవునికి విరోధమవుతుందో, ఏ ప్రాంతం క్రైస్తవులకు విరోధమవుతుందో తన సైన్యాన్నే దించేస్తాడు. మెరుపులతో గర్జిస్తాడు, ఉరుములతో భయపెడతాడు, జల ప్రళయంతో దిగిపోతాడు. తన కార్యం ముగించినంత వరకు తన కోపం చల్లారదు. పంచభూతాలు కన్నెర్ర చేశాయి అంటాడు. పాపం తెలియనివాడు ప్రకృతి కళ్ళెర్రబడలేదు. అక్కడ దేవుని న్యాయపీఠం దద్దరిల్లిపోతుంది. ఈ రోజు శివమగల దేవునికి విరోధి అయితివా, నీ దేశాన్ని ఏమి చెయ్యాలో అదే చేస్తాడు ఆయన.